హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మండే వ్లాగ్ అండి. ఇది ఓన్లీ ఈవినింగ్ టు నైట్ అన్నమాట. సో నేను రెసిపీ ఏం చేస్తాను, ఈ మంచి రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఈ ఆలస్యం చేయకుండా ఈవినింగ్ టు నైట్ ఏం జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చూడండి. అలాగే మంచి రెసిపీ ఏంటంటే ఇంక ఈరోజు నేను ఓన్లీ ఎగ్ ఎల్లోతో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా ముందు మా బాబుకి ఏంటంటే ఇంకా టైం వచ్చేసి 5:30 అలా అవుతుందన్నమాట. మిల్క్ కావాలనేసి అంటే ఇంకా నేను మిల్క్ అనేది వెయిట్ చేస్తున్నాను. తర్వాత సో మాకైతే వర్షం వచ్చిందండి, అది కూడా షేర్ చేసుకుంటాను. వర్షం అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో కాసేపు ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేశాము. అలాగే నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, అది వచ్చేసి నేను తేజస్వి కలెక్షన్లో తీసుకున్నాను. నా వీడియోలలో చెక్ చేస్తే సో మీకు ఇంకేమేమి వెరైటీలు డ్రెస్సులు మోడల్స్ ఉన్నాయనేది కూడా చూడొచ్చు మీరు తేజస్వి కలెక్షన్లో అన్నమాట. చాలా ముందైతే ఇంకా మిల్క్ వెయిట్ చేశాను. సో తర్వాత ఏంటంటే ఇంకా షుగర్ యాడ్ చేసి ఇంకా పాలు అనేది కలుపుతున్నాను. సో తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను నిన్న కొత్త ఛానల్లో ఏంటంటే అటుకులతో పునుగులు చేశాను కదా. సో సేమ్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం నేను సగ్గుబియ్యం అనేది కలిపాను అనమాట. నిజంగా చాలా బాగా వచ్చాయి, అది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఏంటంటే నానబెట్టి ఒక 1/2 అవర్ నానబెట్టి ఇంకా నేను దాంట్లో కలిపేసి కొంచెం పిండి అనేది మిగిలితే ఇంకా నేను స్నాక్ లాగా చేశాను. సో మీకు ఒకవేళ ఎవరికైనా కుదిరితే ఇలా చేసుకోండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. చూసారుగా ఇలా ఓన్లీ నేను అటుకులతో కలిపిన ఆ పేస్ట్లోనే ఏంటంటే ఇంకా నేను సగ్గుబియ్యం మాత్రం వేసాను. కొంచెం సాల్ట్ కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను మాత్రం ఓన్లీ సాల్ట్ మాత్రం వేసాను. ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను కదా అందుకు. సో చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా. స్నాక్ ఏంటంటే ఇది చేశాను. సో రెండు వైపులు ఏంటంటే మనం మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తింటే ఇంకా సరిపోతుంది. దీంట్లో చట్నీ కావాలంటే చట్నీ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే ఇంకా మీరు మామూలుగా డైరెక్ట్ కూడా తినొచ్చు అనమాట. సో ఈవినింగ్ ఏంటంటే ఇంకా చాలా మబ్బా అయితే ఎక్కువ చేసింది అనమాట. సో నేనైతే ఇంకా ఆ స్నాక్ కూడా తినేసాను. ఇంకా తర్వాత ఏంటంటే వేడివేడిగా ఛాయ్ తాగుదామనేసి ఇంకా ఛాయ్ చేశానండి, స్ట్రాంగ్ టీ. సో తర్వాత ఏంటంటే ఇంకా వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిందనమాట. మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంకా టీ తాగేస్తున్నాము. టీ చేసుకొని స్ట్రాంగ్ టీ. నిజంగా ఏంటంటే వర్షం వచ్చే టైంకి ఇంకా మా వారైతే కంపల్సరీ టీ కావాలంటాడు, లేదంటే వేడివేడిగా లేదంటే స్పైసీగా ఏదైనా కావాలంటాడు. తర్వాత ఏంటంటే ఇంకా నేరేడు పళ్ళు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇవేంటంటే ఇంకా మేము కొన్నామన్నమాట. 50 రూపీస్ పావంట. ఇవేంటంటే మనం సాల్ట్ వాటర్లో వేసి కాసేపు వాటిని కడిగాక తర్వాత మళ్ళీ ఒక బౌల్లో ఏంటంటే ఇంకా ఇవి తీసుకొని దీంట్లో మళ్ళీ సాల్ట్ వేసుకొని తినొచ్చు. సో ముందైతే ఏంటంటే కాసేపు ఉప్పులో మనం వేసి వీటిని ఉంచితే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. అంటే గొంతు కూడా పట్టకుండా ఉంటుంది. అలాగే నేరేడు పళ్ళు ఏంటంటే ఇయర్లీ ఒకటైనా తినాలంటారు. సో ఇవి తింటే చాలా మంచిది, బ్లడ్ కూడా సర్క్యులేషన్ బాగా అవుతుంది. అలాగే మనకి బాడీలో ఉన్న చెడంతా తీసేస్తుంది అనమాట. ఎక్కడ పడుతుంది, భయమైంది, ఎరిచింది. కరెక్ట్ వీడియో ఆన్ చేసిన ఎంత మెరుపు వచ్చింది. ఏమొచ్చింది? ఏ షేప్ అది? జెడ్. అదే జెడ్ అంట, జెడ్ షేప్. వర్షం తగ్గిపోయింది కానీ చూసారుగా ఫ్రెండ్స్, వర్షం అంటే నాకు ఇష్టం కానీ ఆ మెరుపులు ఉరుములు అంటేనే చాలా భయం వేస్తుంది. నేను వీడియో స్టార్ట్ చేయగానే పెద్ద మెరుపు వచ్చి సౌండ్ వచ్చింది అనమాట. నిజంగా భయం వేసింది. తర్వాత ఇంకా మెరుపులు ఉరుములు అన్నీ తగ్గిపోయాక వర్షం అనేది వస్తుంది. కాసేపు ఏంటంటే ఇక్కడ చాలా బాగుంది. లోపల వచ్చేసి ఏంటంటే కరెంట్ పోయిందనమాట ఇంట్లో. చూసారుగా మా బాబు వచ్చేసి ఏంటంటే పిడిగేది మమ్మీ అని అంటున్నాడు. కనిపిస్తుందేమో అనుకుంటుండ అనమాట, ఉరుముతుంటే మెరుస్తుంటే. సో మెరుపుని ఏంటంటే జెడ్ అంటాడు. జెడ్ వచ్చిందా, జెడ్ షేప్ వస్తుంది అంట. అది నిజంగా ఫన్నీగా అనిపించింది. చూసారుగా
కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా కాసేపు ఏంటంటే మేము ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాము తడుస్తూ. నాకు వర్షం అంటే చాలా ఇష్టము. అలాగే గాలి కూడా చాలా బాగా వచ్చింది, చల్లగా కూల్గా ఉంది. తర్వాత ఏంటంటే ఇంకా ఏదైనా ఒకటి ఇంక ఈ టైంలో ఏంటంటే ఏదైనా ఒకటి తినాలనిపిస్తుందిగా. నేనైతే జస్ట్ ఫాస్ట్గా అయిపోయేలాగా అటుకులతో నేనేంటంటే ఇంకా ఆనియన్స్, ఉప్పు, కారం వేసి కలిపాను. అది తిందామనేసి ఇంకా రెడీ చేశాను. కాసేపు అయితే ఇంకా మేమైతే ఈ వర్షంలో ఫుల్ ఆడుకున్నాం అన్నమాట. చూసారుగా వర్షం అయితే ఫుల్గా వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంక నేను అటుకులతోటి ఉప్పు, కారం వేసి అలాగే ఆనియన్ కలిపి తిందామనేసి కలుపుతున్నాను. వర్షం వచ్చే టైంలో ఏంటంటే ఏదైనా ఒకటి వేడివి కానీ ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో అందుకోసం నేనైతే ఇంకా అటుకులతోటి కలిపి మేమైతే ఇంకా చక్కగా వర్షం వచ్చే దగ్గర బాల్కనీలో కూర్చొని తిందామనేసి ఇంకా నేను మొత్తం రెడీ చేస్తున్నాను. ఇదండి ఇంకా కరెంట్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా నైట్ ఏంటంటే ఇంకా మార్నింగ్ నేను ఆల్రెడీ ఏంటంటే టమాటా, ఆలు చేశాను. కాకపోతే అది షూట్ చేయలేదు. అలాగే ఈవినింగ్ లాగా ఇది ఓన్లీ ఈవినింగే. అలాగే ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. నేను చాలా రోజులు కూడా అవుతుంది మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. ఓన్లీ ఎల్లో ఎగ్తో ఈరోజు రుచికరమైన ఎగ్ రైస్ చేసి చూపిస్తున్నాను. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇష్టంగా తింటారు. అసలు మీరు ఇది చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను కుక్కర్లో ఎగ్స్ ఉడకబెట్టాను. సో ఒకవేళ మీకు ఓన్లీ ఎగ్ ఒకటి ఉంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇంక ఎగ్స్ ఉంటే నేను చేసిన ప్రాసెస్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇంక ఎగ్స్ అనేది ఇంకా ఉడకబెట్టి నేను గాలి అనేది తీసి ఇంక పొట్టు తీస్తున్నాను అనమాట. దాని తర్వాత నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. చూసారా ఎగ్స్ ఏంటంటే నేనైతే ఒక 4 అంటే ఒక్కొక్కరం ఒక్కొక్కటి వేసుకుందాం అన్నట్టు వీటినైతే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఇంకా ఆయిల్ అంతా మీద పడుతుంది, అందుకే దూరంగా ఉండి చేస్తున్నాను. సో అలాగే నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మెరూన్ కలర్లో ఇలా ఏంటంటే హ్యాండ్స్ దగ్గర కూడా డిజైన్ వచ్చిందనమాట. సో వీటినైతే ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముందు ఎగ్స్ని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఆల్రెడీ ఒక ఎగ్ అయితే తీసాను అనమాట, ఎందుకంటే ఎల్లో తోటే మనం ఈరోజు ఎగ్ రైస్ చేద్దామనేసి అన్నాను కదా, అందుకు ఒక ఎగ్ అయితే తీసి పక్కన పెట్టాను. ఒక ఎగ్ ఉంటే చాలన్నమాట. 4 మెంబర్స్కి అయినా ఇది ఎగ్ రైస్ అనేది చేసుకోవచ్చు ఓన్లీ ఎల్లో తోటే. ఫస్ట్ అయితే ఇంకా వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్స్
రెండు కలిపి ఇలా వెజ్ కట్టర్లు ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేలాగా కట్ చేస్తున్నాను. సో చూసారుగా ఇలా వచ్చాక ఏంటంటే ఇంకా మనకి కర్రీలో ఎగ్ రైస్లో ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇంకా వీటిని కట్ చేసి ముందు రెడీగా పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఇంకా చూసేద్దాం. చూసారుగా ఇవైతే కట్ అయిపోయాయి చిన్న చిన్న ముక్కల్లాగా. తర్వాత ఏంటంటే ఇంకా నేను గిన్నె పెట్టేసుకొని ఆల్రెడీ ఆయిల్ వేసాను. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం, తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి నేను ముందు కట్ చేసానుగా వేసేసుకొని వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. సో అంటే రైస్కి ముందైతే రైస్ ఉడికించి పెట్టుకోవాలి, లేదంటే మిగిలిన అన్నాన్ని కూడా ఏంటంటే మార్నింగ్ మిగులుతుందిగా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎల్లో తోటి టేస్ట్ చాలా బాగా వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుతూ మనము వీటిని గోల్డెన్ రంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత దాల్చిన చెక్క అలాగే లవంగ యాలక్ ఏంటంటే ఒక్కొక్కటి తీసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు ఏంటంటే మనం చేసుకోవాలన్నమాట. మీకు ఘాటు అంటే స్పైసీగా ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. వీటిని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. తర్వాత ఏంటంటే ఎగ్స్ నేను వైట్ కూడా వేస్తున్నాను, ఒకవేళ మీరు వైట్ కూడా వేసుకోవచ్చు. ఒక ఎగ్ వేస్తే చాలండి, ఇంకా ఎల్లో అయితే ఓన్లీ ఎల్లో కూడా బాగుంటుంది. సో ఇలా వేయగానే ఏంటంటే మొత్తం నురగలాగా వచ్చేసి బాగా వేగిపోతుంది. తర్వాత ఇంకా సో కొంచెం మళ్ళీ నురగలాగా వచ్చాక ఏంటంటే కొంచెం పసుపు వేసుకోవాలి. సో పసుపు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, ఒకవేళ మీరు పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. కారం కావాలంటే కారం వేసుకోవచ్చు, కానీ నేను రెండు వేస్తున్నాను స్పైసీగా, మేమైతే స్పైసీగా తింటాము. సో చూసారుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని తర్వాత ఉప్పు కారం అలాగే మసాలా, గరం మసాలా కానీ లేదంటే మీ దగ్గర ఏ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. చూసారుగా ఇది మొత్తం మళ్ళీ కలుపుకున్నాక తర్వాత ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ వేసుకున్నాక ఉప్పు కారం అనేది వేసుకోవాలి. సో ఎగ్స్ ఏంటంటే నేను ముందే ఫ్రై చేశాను కదా, ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫ్రై చేస్తే ఎగ్స్ మామూలుగా ఇలా చేసుకొని కూడా ఓన్లీ దీంట్లో కూడా ఉప్పు కారం వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలన్నీ యాడ్ చేశాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనేసి. సో తర్వాత కారం అలాగే టేస్ట్కి తగినంత కారం, తర్వాత ఉప్పు అలాగే కొంచెం మసాలా వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. సో గరం మసాలా ఏంటంటే ఇంకా మనం తర్వాత వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఉప్పు కారం వేసుకున్నాంగా, మొత్తం కలిపేసుకున్నాక సో ఒక 5 నిమిషాలు మనం మొత్తం ఈ ఆయిల్ ఉప్పు కారం అంతా ఏంటంటే ఎగ్స్ పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం సిమ్లో పెట్టుకొని కనీసం ఒక 2-3 మినిట్స్ అయినా బాగా ఇలా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరుతుంది కదా, నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఇంకా నాకు కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది అన్నమాట. కూరగాయలు ఏం లేనప్పుడు ఏంటంటే ఇలా చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే గరం మసాలా వేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కసూరి మేతి అండి, అది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ కోసం బాగుంటుంది టేస్ట్ ఇది వేస్తే. సో నా దగ్గర కొత్తిమీర లేదనేసి ఇది వేసాను, ఒకవేళ ఉంటే మాత్రం మీరు కొత్తిమీర కానీ ఇది కూడా వేసుకోవచ్చు. చూసారుగా ఇదైతే ఏంటంటే ఇంకా మనకి రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు రైస్ వేసి మొత్తం కలిపేసుకుందాము. చూసారుగా ఈ ఎగ్ మిశ్రమాన్ని ఏంటంటే ఇంకా నేను రైస్లో వేసి మొత్తం కలిపేస్తున్నాను. ఒక బేషన్లో అన్నం అనేది తీసుకున్నాను. సో ఇదేంటంటే 4-5 మెంబర్స్ కూడా వస్తుంది ఇలా చేస్తే. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. కూరగాయలు ఏం లేనప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక ఎగ్ ఉన్నా కూడా సరిపోతుంది. నేనైతే ఎగ్స్ ఫ్రై చేసి ఉన్నాయనేసి వేసాను, ఒక్కొక్కరం ఒక్కొక్కటి తినొచ్చు కదా అనేసి. ఒకవేళ మీ దగ్గర ఎగ్స్ లేకపోతే ఓన్లీ ఒక ఎగ్ ఉన్నా కూడా నేను ఎలా చేశానో అలా చేసుకోండి. చూసారుగా ఓన్లీ ఎల్లో తోటే ఇలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూస్తుంటే నోరూరుతుంది కదా, ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది అన్నమాట. సో ఇదండి ఈరోజు ఈవినింగ్ ఏంటంటే ఇంకా వ్లాగ్ అనేది ఇలా జరిగిపోయిందనమాట. సో మొత్తం కలిపాక ఏంటంటే ఇంకా బౌల్లో వేసి మళ్ళీ కాసేపు వీడియో తీశాను. సో ఇదైతే ఇంకా
పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుందన్నమాట. అసలు కలుపుతుంటే మంచి స్మెల్ వచ్చిందండి. ఇక ఆలస్యం చేయకుండా ఇంకా దీని టేస్ట్ చూడాలి కదా. సో ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఓన్లీ ఉడికించిన ఎగ్ ఉంటే సరిపోతుందన్నమాట. అంటే కూరగాయలు ఏం లేనప్పుడు అంటే ఓన్లీ ఎగ్స్ ఉన్నాయి, వీటిని ఏం చేయాలి, చాలామంది ఆమ్లెట్ వేసుకోవడం లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేయడం అట్లా చేస్తారు కదా. ఈసారి ఏంటంటే ఉడికించిన ఎగ్ తోటే ఇలా రుచికరమైన ఎగ్ రైస్ చేశాను. చూసారుగా రెడీ అయిపోయింది. ఇంకా అందరం తినడం కోసం వెయిటింగ్ అనమాట. స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చింది, అందుకే సూపర్ అంటున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా దెన్ టేస్ట్ చూడాలి కదా. సో మా వారు కూడా నిజంగా చాలా బాగుందన్నారు. అంటే ఇంకా అప్పటికప్పుడు చేసుకొని ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. సూపర్ ఉందంటున్నాను అనమాట. నాకు కూడా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అలాగే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది కూడా. ఈరోజు రెసిపీ అయితే సూపర్గా ఉంది. సో ఈరోజు లాగైతే ఇంకా ఇదే అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. చిన్న ఛాలెంజ్ చేశాను, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.